కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ, రాజ్యసభ సభ్యుడు విజేంద్ర ప్రసాద్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి అల్వాల్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎఫ్డీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన సేతు సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసుకోకుండా మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యతో అభివృద్ధి చెందాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధన కోసం కృషి చేయాలని తెలిపారు. సైన్స్ అంటే భయపడాల్సిన విషయం కాదని, పరిశోధాత్మక దృక్పథాన్ని పెంపొందించే శాస్త్రమని వివరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు ప్రయోగాత్మకంగా విజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. రాబోయే 4 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేసి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరే పరిస్థితిని తీసుకురావాలని ఆకాంక్షించారు. తక్కువ వ్యయంతో ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. వచ్చారు, వారిని కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాం, చేతులు కట్టుకోమని చెప్తాం బిఫోర్ ఈటింగ్. మన ఇళ్ళలో చెప్తా ఉంటారు చేతులు కట్టుకోండి అంటే మనం ఏమనుకుంటాం సార్ ఐటీ శాఖ మన బతుకులను సులభం చేయడం, మన జీవిత కాలాన్ని పెంచడం, మన సామర్థ్యాన్ని పెంచడం, మన సుఖాన్ని పెంచడం, సౌకర్యాన్ని పెంచడం. ఏ స్థాయికి ఎదగచ్చు. ఎప్పుడు మేధస్సు వికసిస్తే తెలివితేటలు మీ అందరికీ ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు. కానీ తెలివి ఉపయోగించుకోవాలని చెప్పంటే ఆలోచించడం మొదలెట్టాలా, ఈ సైన్స్ నుంచి నేర్చుకోవాలా. ఈ సైన్స్ వల్లే మనంతా ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి ఒక ప్రశ్నలు ఆలోచన అంటే క్లుప్తంగా మా సునీత గారు విత్తన విషయం మహావృక్షం అవుతుంది. అది అర్థం చేసుకోవడం సైన్స్. గొంగళి పురుగు ఉంది, ఎలా నడుస్తుంది, ఆ తర్వాత సీతాకోక చిలుక ఎట్లా అవుతుంది, అదే సైన్స్. రోజు మీరు చూస్తున్నారు. ఆది మానవుడికి ఇదేం అర్థం కాకుండా కథలు అల్లాడు. మా చిన్నప్పుడు ఏం చెప్పేవాడు తెలుసా మీకు తెలియదు అనేది, పుడుగు పడిందనుకో అర్జునుడి రథం శీల ఊడిపడిందని చెప్పేవాడు. ఆయన రాశాడు ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ నియర్లీ ఎవ్రీథింగ్. అంటే విశ్వంలో ఉన్న ఏది తెలుసుకోవాలన్నా కూడా నక్షత్ర మండలాల దగ్గర నుంచి భూగోళం దాకా, భూమి లోపల ఉన్న దగ్గర నుంచి సముద్రం దాకా, జీవరాశుల దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా ఆసక్తికరంగా రాశాడు ఈ రచయిత బిల్ ప్రెస్ అని చెప్పి. నాకు ఎందుకు ఇదని చెప్పని అన్న తర్వాత పైకి వెళ్ళి మంత్రి గారు మిగతా పెద్దలు అంతా వెళ్ళి ఒక్కసారి సైన్స్ సెంటర్ను చూసి, విజ్ఞాన సేతు ఎగ్జిబిషన్ కూడా చూసి ఎందుకు వచ్చాక పిల్లలతో చర్చ. ఎందుకంటే మీరు హీరోలు. ఇక పత్రికలకి, సమాజానికి మా అందరి తరఫున కోరిక ఏమిటంటే, ఒక స్కూల్లో ఒక సైన్స్ ల్యాబొరేటరీనో లేకపోతే ఒక సైన్స్ సెంటర్నో పెట్టడం కాదు లక్ష్యం. నిజానికి ప్రతి స్కూల్లో ఇలాంటివి ఇంతకంటే ఎక్కువ ఉండాలి. కానీ ఒక చిన్న ప్రయత్నం, పెద్ద ఖర్చు లేకుండా వేలాది స్కూళ్ళల్లో తెలంగాణలో, అలాగే ఆంధ్రప్రదేశ్, కనీసం 2 తెలుగు రాష్ట్రాల్లో హౌ డు యూ మేనేజ్ అనేది మన చేతిలో ఉంటుంది. హౌ మచ్ టైం వీ కెన్ స్పెండ్, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని కేటగరైజ్ చేసుకొని దాన్ని మనం విభజించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. మా దగ్గర ఇప్పుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు ఎవ్రీథింగ్ బికమ్స్ ఇంపార్టెంట్. కానీ ప్రొడక్టివిటీ సంబంధించి అంశం విషయంలో కొద్దిగా ఆలోచన చేసుకొని ముందుకెళ్తాము. సో టైం మేనేజ్మెంట్ మేము అనుకున్నట్టు, మేము పొద్దున్న లేవగానే మా షెడ్యూల్లో ఉన్నట్టు ముందుకు సాగదు చాలా వరకు కూడా. అయినా కానీ వీ ట్రై టు కవర్ ఇట్ అప్.
సో షెడ్యూలింగ్ చేసినప్పుడే ఏది ఐ సపోజ్ టు బి డూయింగ్ గుడ్ వర్క్, దే ఆర్ ఆల్వేస్ ఇన్నోవేటివ్. నేను వాళ్ళని టీ హబ్లో కలిసినప్పుడు బాగా చేస్తూ ఉన్నారు, మీ స్కూల్కి వస్తానని చెప్పిన. సో అనుకోకుండా ఆ డాక్టర్ గారు పిలిచాం, మళ్ళొకసారి మిమ్మల్ని కలిసాం. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, మా డిపార్ట్మెంట్ పరంగా ఉన్న ఈరోజు టీ హబ్ కానీ టీ వర్క్స్ అనేది ఉంటుంది. నేను టీ వర్క్స్ తీసుకెళ్ళండి అమ్మా వాళ్ళందరినీ. ఐ విల్ ప్రొవైడ్ ఏ సచ్ టైమ్ ఫర్ దీస్ పీపుల్ ఓన్లీ. ఈ గర్ల్స్కి అందరు కూడా చూపడితే అక్కడ వాళ్ళకి కూడా మన జిల్లా పరిషత్ అల్వాల్ గర్ల్స్ హై స్కూల్కి సంబంధించి ఒక బృహత్తరమైన కార్యక్రమం, ప్రత్యేకించి బాలికల పాఠశాలలో మరి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చేస్తా ఉన్న ఈ ప్రధానమైన మన పార్లమెంట్ సభ్యులు, గొప్ప రచయిత, చాలా సినిమాలలో వెనుకుండే మనిషి. వారి కొడుకు ఈరోజు పెద్ద గొప్ప దర్శకుడు. RRR చూసిండ్రా గారు, మరి పెద్దలు ఏపూరు గారికి, వేదికపై ఉన్న మా డిఓ గారు, ఆర్డిఓ గారు, మరి ఆర్పి నిలయానికి సంబంధించిన మేనేజర్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎంఈఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించిన ప్రధాన మీరందరూ కూడా ఎదగాలని ఆశిస్తూ ఉన్నాం. విజేతలుగా నిలవాలి. మా పక్కన కూర్చున్న మరి వారు కూడా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. మరి వారిలాగా ఎదగాలి, లేకుంటే మంచిగా ఎదిగి మీ ఉపాధ్యాయుల్లాగా ఎదగాలి, లేకుండా మీ మేధస్సుకు పదను పట్టించడానికి సైన్స్ ల్యాబ్ ఈ విధంగా ఉపయోగపడుతుందని మేము భావించే వ్యక్తుల్లో ఒకరం. మరి ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్న డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఇట్లాంటి సైన్స్ ల్యాబ్లు అతి తక్కువ ఖర్చుతో మరి ఇంకా కూడా రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలలో నెలకొల్పాలని వారి ఆలోచన విధానం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కసి ఉండాలి. ఇంగ్లీష్లో ఏమంటారు, ఫైర్ ఇన్ ద బెల్లీ. చదువుకోవాలి, ఏదో ఒకటి సాధించాలని అందరికీ కూడా ఉండాలి. కష్టాలు అందరికీ ఉంటాయి, ఎవరి స్థాయిలో వారికి కష్టాలు ఉంటాయి. కష్టాలను అధిగమించి మనం చదువుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచన దృక్పథం ఉండాలి మీకు. మీరందరూ కూడా విజయులుగా మంచి పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని పిలిచి 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు, కొంతమంది కోట్లు ఖర్చు పెడుతున్నారు. స్కూల్లో 300 మంది పిల్లలు బాగుపడడం కోసం ఒక 5-6 లక్షలు 10 మంది కలిసి ఖర్చు పెట్టి దానికి ముందుకు వస్తే అన్ని రకాలుగా సాంకేతిక సహాయం అవటం ఏ రకంగా సిద్ధంగా సమాజం పూనుకో. ఈ ఏడాది ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా పెట్టే మొత్తం ఖర్చు దాదాపు 5.5 కోట్ల రూపాయలు ఒక్క స్కూల్. మరి పిల్లలకి ఫలితం రావాలి కదా. ఇంకో 5-10 లక్షలు సమాజం ఖర్చు పెట్టలేదా, ప్రభుత్వం ఖర్చు పెట్టలేదా, ఇంకా గుడ్డిగా ఖర్చు పెట్టగా కూడా పనికొచ్చే రీతిలో ఒకసారి ఆలోచించాం. 5.5 కోట్లు 6 మూల గ్రామాల్లో నిరుపేద కుటుంబంలో పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డతో సమానంగా ఎదగాలన్న ప్రయత్నం చేయకుండా మన సమాజాన్ని ఎట్లా కాపాడుకుంటామని. కాబట్టి ఇది ఎవరో ఎస్డీఆర్ చేసే పని కాదు, అందరం కలిసి చేసే పని. దానికి ఒక మార్గాన్ని ఒక ముందు చూపనటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు కావచ్చు, విజ్ఞత గల ఒక అధికారి కావచ్చు, అల్వాల్ బాలికల ఒక కళాశాలలో మరి సైన్స్ ల్యాబ్ FDR దాని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు వారి సంకల్పంతో వారి ఆలోచనతో ఒక సైన్స్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం మరి ఒక గొప్ప ప్రయత్నం ఇది. అదేవిధంగా నిజ జీవితంలో దాని ఉపయోగాల గురించి ఇంకా స్పష్టంగా ముందుకు తీసుకెళ్లే
మరి ఒక ప్రయత్న భాగంలో ఉండాలని నిజంగానే ప్రభుత్వ మరి పాఠశాలలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్న వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఆ సైన్స్ ల్యాబ్ను కూడా మేము వీక్షించడం జరిగింది. కొత్త పరికరాలతో ద్వారా విద్యార్థులకు మరి చదివించాలనే ఆలోచనతో వారు చేస్తూ ఉన్నారు. మంచి ఆలోచన. తప్పకుండా మిగతా ప్రభుత్వ పాఠశాలలు కూడా ల్యాబ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఇప్పటివరకే మేము కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యం ఇవి రెండు ప్రధానమైన అంశాలుగా మేము ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విద్య, ఆ విద్యార్థులకు సంబంధించిన విద్య